ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగియనున్నది. ఈ సందర్భంగా మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. మందులు వాడుతున్నా కంట్రోల్ కావడం లేదని, ఈడీ అధికారులు వైద్య పరీక్షల నివేదికలు ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. తనకు మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలంటూ కోర్టును కోరారు కవిత. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాల్టితో అయితే కవిత ఈడీ కస్టడీ ముగుస్తోంది. మరోవైపు ఇటు మరో పిటిషన్ కూడా ఆరోగ్యానికి సంబంధించి కవిత వేశారు. మరి దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి అనుకోవచ్చు శివ? రైట్ ప్రసన్న, ఈ రోజుతో కవిత ఈడీ కస్టడీ ముగియబోతోంది. ఇక మరి కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజ ముందు ఈడీ అధికారులు కవితను హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత మరొక 7 రోజులు ఈడీ కస్టడీ కోరతారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. ఇక మొత్తంగా 5 రోజులు కస్టడీ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. 28వ తేదీ వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. మరోవైపు కవిత మరొక పిటిషన్ దాఖలు చేశారు. హెల్త్ గ్రౌండ్స్లో తనకు వైద్యం అనేది అందుతున్నప్పటికీ దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం లేదనేది ప్రధానంగా కవిత మరో పిటిషన్ దాఖలు చేశారు. తను ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు కూడా రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంటే తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్నారంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మందులు వాడుతున్న ఈ రక్తపోటు బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతోంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నా కానీ కంట్రోల్ కావడం లేదంటూ కూడా కవిత కోరుతున్నారు. వైద్యులు ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, కానీ అవి వేసుకున్నప్పటికీ కూడా తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ అది పర్మనెంట్ ఉపశమనం అనేది దొరకడం లేదు. కాబట్టి ఈ రిపోర్ట్స్ అనేవి స్పష్టంగా ఇవ్వడం లేదు ఈడీ అధికారులు అనేది ప్రధానంగా కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిపోర్ట్స్ ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. అంటే మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వాలనేది ప్రధానంగా, రిపోర్ట్స్ ఇప్పించాలనేది ప్రధానంగా కవిత పిటిషన్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.